తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రశంసలు కురిపించింది. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారంటూ ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా అభినందించింది. సుసంపన్నత, నగర రవాణా సౌకర్యాలు, న్యాయపూర్వక ఆర్థిక వృద్ధి వంటి అత్యవసర గ్లోబల్ అంశాలపై ఆయన చూపిన దృష్టి, లోతైన అవగాహన, విశ్వవ్యాప్త లక్ష్యాలపై స్పష్టమైన ఆలోచనలతో ప్రపంచ వేదికపై తెలంగాణ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో WEF ప్రశంసించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీలకు మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో బీసీ కులగన్న కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిందని ఆమె స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దేపదాస్ మున్షి, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా శ్రమించారని వెల్లడించారు. ఈ సర్వే ద్వారా రాష్ట్రంలోని బీసీలకు మరింత న్యాయం జరుగుతుందని మంత్రి కొండా సురేఖ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మొత్తం బీసీ సర్వేలో ప్రక్రియలో పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ అధినాయకత్వం చాలా సహకరించిందని, అందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మంత్రి కొండా సురేఖ జాతీయ నాయకత్వానికి వివిడిగా లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర